రైతుల యొక్క మీటింగ్ లోపల మన తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈ రోజు 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా సరే అన్ని బ్యాంకులలో కూడా 1 లక్ష రూపాయల వరకు ఈ రోజు 4 గంటలకు వాళ్ళ ఖాతా లోపల జమ చేయడం జరిగింది. అదే విధంగా ఈ నెల ఆఖరి వరకు 1,50,000 రూపాయల లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. వచ్చే నెల 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల వరకు ఎంతమంది అయితే అప్పులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తాం. ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలకు రైతులకు ఇచ్చినటువంటి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం నిలబెట్టుకోవడం జరిగింది. అదే విధంగా మన నియోజకవర్గానికి మొత్తం విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఈ కార్యక్రమంలో శ్రీ గారికి, అదేవిధంగా ఆనరబుల్ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గడ్డ ప్రసాద్ గారికి, మన వికారాబాద్ జిల్లాకు 256 కోట్ల రూపాయలు ఈ రోజు 4 గంటలకు జమ అయినాయి. వచ్చే నెల 15 ఆగస్టు కల్లా దగ్గర 500 కోట్ల రూపాయలు మన వికారాబాద్ జిల్లాకు మాఫ్ కాబోతున్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదే విధంగా మన పూడూరు మండలకు దగ్గర 12 కోట్ల రూపాయలు మాఫ్ అయిపోయినాయి. ఈ రోజు 4 గంటల 12 కోట్ల రూపాయలు పూడూరు మండలానికి మాఫ్ అయినాయి. పరిగి నియోజకవర్గానికి మన వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా దగ్గర 112 కోట్ల రూపాయలు 112 కోట్ల రూపాయలు మన పరిగి నియోజకవర్గానికి మాఫీ కావడం జరిగింది. దాంట్లో పరిగికి 11 కోట్ల రూపాయలు, చౌడాపూర్కు 11 కోట్ల రూపాయలు, దోమకి 16 కోట్ల రూపాయలు, కుల్కచర్లకి 13 కోట్ల రూపాయలు, పరిగికి 16 కోట్ల రూపాయలు, పూడూరు మండలానికి 12 కోట్ల రూపాయలు, గండేరు మండలానికి 23 కోట్ల రూపాయలు, మహమ్మదాబాద్ మండలానికి 19 కోట్ల రూపాయలు, మొత్తం 112 కోట్ల రూపాయలు మన పరిగి నియోజకవర్గానికి మాఫీ కావడం జరిగింది. మన జిల్లాకు 256 కోట్ల రూపాయలు వస్తే మన పరిగి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు కాబట్టి 112 కోట్ల రూపాయలు మాఫీ అయినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ, గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలను ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు మాఫీ చేయడం జరిగింది. అదే అన్నింటికంటే పెద్దది గతం లోపల మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల వరకు 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయడం అన్నది ఈ యొక్క దశాబ్దంలోనే పెద్ద ఎత్తున రైతుల యొక్క పండుగలాగా మనమందరం కూడా జరుపుకుంటున్న విషయాన్ని తెలియజేస్తూ, అదే విధంగా ఇంకా మీకు తెలుసు దగ్గర 30,000 కోట్ల రూపాయలని వివిధ పథకాల రూపం లోపల ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఈ యొక్క ఇంటింటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. గతం లోపల వ్యవసాయానికి కరెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే దాన్ని కొనసాగిస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు మన నియోజకవర్గంలో వ్యవసాయదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అన్ని పథకాలు ఏదైతే అమలు చేస్తున్నామో ఈ పథకాల యొక్క విలువ 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మాఫీ చేయడం జరిగింది. దగ్గర 61,000 కోట్ల రూపాయలను 8 నెలలు కాకముందే కాంగ్రెస్
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఇంకా కూడా రైతు భరోసా పథకం కింద గతంలో 5,000 రూపాయలు ఉంటుండే కాంగ్రెస్ ప్రభుత్వం 7,500 ప్రకటించడం ఎకరానికి 7,500 ఒక పసలకు అయితే 2 పసలకు 15,000 రూపాయలు ఇస్తాం ఈ 15,000 రూపాయలు ఇచ్చేది కూడా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అది 5 ఎకరాలకా 10 ఎకరాలకా అన్నది కూడా రైతు సంఘాల నాయకులతో ప్రజలతో రైతులతో ముఖాముఖి ఎన్నోసార్లు మీటింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం దానిపై కూడా దశ దిశ నిర్దేశం చేయడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది తొందరలోనే ఈ యొక్క రైతు భరోసా పథకం కింద కూడా రైతులందరికీ కూడా వాళ్ళ ఖాతా లోపల డబ్బులు జమ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇదే కాదు మనం ఇచ్చినటువంటి ఏ పథకానికి కూడా వెనకకు పోయేది లేదు మీకు తెలుసు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు గత ప్రభుత్వంలో చేయడం జరిగింది 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు నేను అడిగేవాడిని మీటింగ్లలోకి వెళ్తే మీ గతంలో ఎప్పుడు వచ్చే జీతాలంటే ఒకరు 15 తారీఖు 20 తారీఖు అనేవారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తహసీల్దార్ గారు అడుగుతున్నాను ఫస్ట్ వస్తుంది కదా మా జీతం మన తహసీల్దార్ గారు చెప్తారు ఫస్ట్ వస్తుందని చెప్తారు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మన ఉద్యోగస్తులకు మన జీతం ఫస్ట్ ఇస్తేనే వాళ్ళు కూడా పనిచేస్తారు కాబట్టి మొట్టమొదటి తారీఖు రోజే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి అన్ని పథకాలను కూడా దశల వారీగా తీసుకెళ్తున్నాడు మరి ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ఇన్ని కష్టాల్లో ఉండి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ కేంద్ర ప్రభుత్వం చేయనటువంటి మాఫీని మనం చేసినప్పుడు మనమందరం కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి బిడ్డ చెప్పు వచ్చే ఎన్నికల లోపల స్థానిక ఎన్నికల లోపల మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను జెడ్పీటీసీలుగా సహకార సంఘ అధ్యక్షులుగా సర్పంచులుగా గెలిపించి ముఖ్యమంత్రి గారి రుణం తీర్చుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ కార్యక్రమం తర్వాత నేను గంటే వరకు టైం ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ 4 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరొకసారి మీకు అందరితో వచ్చి కలవడం జరుగుతుంది ఈ రైతు వేదికను నెల రోజుల వరకు కొనసాగిస్తాం ఈ రైతు వేదికను నెల రోజుల వరకు ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇక్కడనే ఉంటామా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నెల రోజుల వరకు కలెక్టర్ గారితో నాకు మీటింగ్ అయింది ఈ రోజు ఉదయం బ్యాంకర్స్ మీటింగ్ అయింది ఆ బ్యాంకర్స్ మీటింగ్ లో డిక్లేర్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఒక నెల రోజులకు వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడే ఉంటారు ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు పొరపాటున ఖాతాలో డబ్బులు పడకుంటే మీరు లిఖితపూర్వకంగా మీ యొక్క పాస్బుక్ ఖాతా నంబర్ రాసి మీ బ్యాంకు వివరాలు రాసి ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ అధికారులకు ఇస్తే